బ్రేకింగ్ న్యూస్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కొత్త డిప్యూటీ కమిషనర్ గా సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సిబ్బంది ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ ఆయన అందరూ అధికారులను పిలిచి సమావేశమయ్యారు. గతంలో చేసిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించిన పురోగతిపై సమ్మయ్య ఆరా తీసినట్లు తెలుస్తుంది. అవినీతి అధికారులతో సంబంధాలుంటే మర్చిపోవాలని, లేదంటే సస్పెండ్ అయిన 10 మందిలాగే ఇబ్బంది పడక తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పాత పద్ధతులు ఇకపై సాగవని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల వెలుగులకు వచ్చిన మాజీ డిప్యూటీ కమిషనర్ సరస్వతి అవినీతి బాగోతంపై సమ్మయ్య ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఆఫీస్ సిబ్బందిలో ఆమె ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారన్న అంశంపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రెటికాటు డిప్యూటీ కమిషనర్ గా కూడా సమ్మయ్య అయితే ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన అనంతరం కూడా అధికారులతో కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే ఆ ఘటనలో కూడా అటు డీసీ సరస్వతి అయితే సస్పెండ్ అయ్యారు. అలాగే ఆమెతో పాటు మరొక 9 మంది కూడా సస్పెండ్ చేశారు. సో వారిలా ఎవరు కావద్దు, ఇప్పటి వరకు జరిగిన అన్ని గొడవలు సర్దమనగాలి, ఎవరితో అన్నా అవినీతికి పాల్పడిన వారితో లింకులు ఉంటే కనుక ఇక్కడితో మర్చిపోవాలి. సో ఇక్కడి నుంచి అంతా కూడా ఎలాంటి అవినీతికి తావు లేదంటూ కూడా సమ్మయ్య అయితే చెప్పినట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించారు సమ్మయ్య, అటు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారని చెప్పాలి. మరి ఈ రోజు నుంచి అక్కడ ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అయితే ఇప్పటికే సస్పెండ్ అయిన వారిపై కూడా సో ఇంకా ఎవరితోనన్నా లింకులు ఉన్నాయా, ఇప్పటికే ఆఫీస్లో ఇంకా ఎవరితో లింకులు ఉన్నాయి, ఇంకా ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారా అనే దానిపై కూడా సమ్మయ్య అయితే ఆరాలు తీసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఈ రోజు సెలవు దినం అయినా కూడా పలు కీలక అధికారులతో కూడా సమావేశం అయితే నిర్వహించారు సమ్మయ్య. బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా తన విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, సో ఇప్పటికే జరిగిన అవినీతికి సంబంధించి ఇంకా ఎవరైనా వెనకాల దాక్కుని ఉన్నారా, ఇంకా ఎంతమంది ఈ అవినీతి కేసులో ఉన్నారనే దానిపై కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పని చేయాలంటూ కూడా అందరికీ చెప్తూనే సో ఎవరు ఎలాంటి అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టయితే తెలుస్తుంది సమ్మయ్య. మరి ఈ రోజు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి బడంగపేట అటు మున్సిపల్లో సో అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. సో ఇప్పటికే వారితో అధికారులతో కూడా కీలక సమావేశం అయితే ముగిసినట్టు తెలుస్తుంది. మరి అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు, సో ఈ రోజు నుంచి ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సో ఇప్పటి వరకు జరిగిన అవినీతికి సంబంధించి ఇంకా ఏమన్నా ఆధారాలు బయటకు వస్తాయా, ఎందుకంటే ఈ రోజే ఆయన డిప్యూటీ కమిషనర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. సో ఇప్పుడు తను ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎటకేలకు అయితే డిప్యూటీ కమిషనర్ కూడా సమ్మయ్య అయితే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. సో వేటిపై ప్రధానంగా చర్చించారు, అప్డేట్స్ ఏంటి? ఇన్ని రోజులు బడంగపేట కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇది గతంలో వచ్చినటువంటి వార్తలు బేస్ చేసుకున్నా ఇటీవల సస్పెండ్ అయినటువంటి సరస్వతితో పాటు మరో 9 మంది అధికారులు సస్పెండ్ అయిన తీరును గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. సో చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. సో ఫైనల్ గా అవినీతి అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేశారు జిహెచ్ఎంసీ కమిషనర్. దాంతో పాటు మరికొంతమంది టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో టీపీఓ పాత్ర కూడా కొంత ఉంది అనేది మరో కంప్లైంట్ జిహెచ్ఎంసీ కమిషనర్ కు అందింది. దానిపైన కూడా విచారణ చేస్తామని చెప్పడంతో పాటు ఆధ్వర్యంలో ప్రస్తుతం అధికారులందరితో సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి సమావేశం కొనసాగుతుంది. హాలిడే ఉన్నప్పటికీ కూడా సిబ్బంది అందరినీ కూడా ఇవాళ పిలిచారు. ప్రస్తుతం మనం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఉన్నాం. ఇది బడంగపేట కి సంబంధించినటువంటి ఆఫీసు. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఖాళీగా కనిపిస్తుంది. కేవలం సిబ్బంది, అధికారులు మాత్రమే ఇవాళ వచ్చారు. కమిషనర్ కి సంబంధించినటువంటి కార్యాలయం మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి ఎదురుగా కనిపిస్తుంది కమిషనర్ కి సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు పైన కొంతమంది సిబ్బంది అధికారులు కనిపిస్తున్నారు. వాళ్ళతో పాటు పైన కొంతమంది సిబ్బంది అధికారులు కనిపిస్తున్నారు. వాళ్ళు మాత్రమే
ఇవాళ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరితో ప్రత్యేకంగా కమిషనర్ సమావేశం నిర్వహించి అవినీతికి పాల్పడితే సీరియస్గా యాక్షన్లు ఉంటాయనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది మాత్రమే ఇవాళ జిహెచ్ఎంసీ కార్యాలయానికి జిహెచ్ఎంసీ పరిధిలోని బడంగపేట కార్యాలయం 1,00,000 నుంచి 15 లక్షల వరకు శానిటేషన్ కి సంబంధించినటువంటి పరికరాలు కానీ దానికి సంబంధించిన ఖర్చు ఉండాలి అని చెప్తే ఆ 15 లక్షల్లో కూడా పూర్తిగా స్ప్లిట్ చేసి సరస్వతికి సంబంధించిన దగ్గర వాళ్ళ కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ అప్పచెప్పారు అనేది తీవ్ర విమర్శలు వచ్చాయి. మనం ఇటువైపున గమనిస్తే సిటిజన్ సెంటర్ కి సంబంధించినటువంటి కౌంటర్ కూడా ఉంది. సో ఇది బడంగపేట్ కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం. ఇవాళ గుడ్ ఫ్రైడే హాలిడే అయినప్పటికీ కూడా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఇవాళ ఆఫీస్ కి వచ్చి సిబ్బంది అధికారులతో కూడా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి గతంలో ఉండే ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి మర్జ్ అయింది కాబట్టి అందరూ కూడా శానిటేషన్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అనేది ఆయన ప్రధానంగా ఆదేశించారు. దాంతో పాటు ఇటీవల సస్పెండ్ అయినటువంటి సరస్వతితో పాటు మిగతా ఎవరైతే 9 మంది ఉన్నారో వాళ్ళతో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో అవన్నీ కూడా వదులుకోవాలి. ఒకవేళ అవినీతి ఆరోపణలు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామనేది అధికారులందరికీ సిబ్బంది అందరికీ కూడా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య చెప్పారని మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఎవరిని లోపలికి అనుమతించట్లేదు, కేవలం సిబ్బంది అధికారులతో ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశంని కొనసాగిస్తున్నారు. గడిచినటువంటి 2-3 ఏళ్ల నుంచి ఏ పని చేసినా, ఏ టెండర్ పిలిచినా, ఏ ప్రోగ్రామ్ చేపట్టినా కూడా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. కేవలం ప్లాస్టిక్ కుర్చీలు 10 ప్లాస్టిక్ కుర్చీల కోసం దాదాపుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. గతంలో బతుకమ్మ పండుగ కోసం కూడా కేవలం జనాలు తీసుకెళ్లడానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దాంతో పాటు ప్రతి అంశంలో కూడా కేవలం న్యూస్ పేపర్లు వేసేందుకు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని బిల్ పెట్టారు. ఇట్లా దాదాపుగా 122 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డారు. సరస్వతితో పాటు అనేక మంది సిబ్బంది అధికారులందరూ కూడా అవినీతికి పాల్పడ్డారని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వారందరి మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సో ఇవాళ కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొత్త అధికారులకు సంబంధించి దాంతో పాటు సిబ్బంది పైన మీటింగ్ పెట్టారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా దసరా పండుగకి కేవలం 16 వాహనాలకు సంబంధించినటువంటి పూజ నిర్వహించేందుకు 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. బేసిక్ గా ఒక కారుకి పూజ చేయాలంటే ఒక కొబ్బరికాయో, నిమ్మకాయో లేదా అగరబత్తి మాత్రమే సరిపోతుంది. కానీ వాహనాల పూజ కోసం దాదాపుగా 1,00,000 రూపాయలు బిల్లు పెట్టారు. ప్లాస్టిక్ కుర్చీల కోసం దాదాపుగా 2 లక్షలు 10 ప్లాస్టిక్ కుర్చీల కోసం. ఇట్లా ప్రతి అంశంలో కూడా అవినీతి జరిగింది. రోడ్లు వేసేందుకు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూముల్లో ఇల్లు నిర్మించేదానికి కూడా సరస్వతి పర్మిషన్ ఇచ్చారు అనేది ప్రధానంగా విజిలెన్స్ విచారణలో తేలినటువంటి అంశం. దాంతో పాటు ప్రైవేట్ వెంచర్లకి సంబంధించి సపరేట్ గా రోడ్డు వేసి దానికి కూడా బిల్స్ అడిగారు. ఏ టెండర్ ఇచ్చినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాంట్లో పెద్ద మొత్తంలో కమిషన్ ఇవ్వాలి అని ఆమె అడిగినట్లు పూర్తి స్థాయిలో విచారణలో వెల్లడైంది. దాంతో పాటు ఇప్పుడు బడంగపేట్ కి సంబంధించి ఒక్కసారిగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అట్ ఎ టైం 10 మంది సస్పెండ్ అవ్వడం ఇదే తొలిసారి. గతంలో మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ అయిన తర్వాత. శ్రవణ్, ఏదైతే ఏకంగా 122 కోట్ల స్కామ్ కూడా ఈ ఆఫీసులో జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం అటు మాజీ డీసీ సరస్వతి అకౌంట్లోకే వెళ్ళిందా లేదా ఇంకెవరన్నా కూడా దీనిలో పాలు పంచుకున్నారా? ఎందుకంటే ప్రతి దానికి డూప్లికేట్ బిల్స్ చూపించడం, పెద్ద మొత్తంలో అమౌంట్ దోచేశారు. సో ఇప్పటికే సస్పెండ్ అయిన వారు కాకుండా ఇంకెవరైనా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతం దర్యాప్తు ఎలా సాగుతుందా? ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారుల మీద విచారణ జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విచారణ ఆల్మోస్ట్ ముగిసింది. ఇప్పుడు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. రేపటి నుంచి యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేయబోతున్నారు. గతంలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ గా సరస్వతితో పాటు ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు, దాంతో పాటు ఈ బడంగపేట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హస్తం పైన కూడా ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేయబోతున్నారు. అది పూర్తయిన తర్వాత స్టేట్ విజిలెన్స్ కూడా రంగంలోకి దిగబోతుంది. స్టేట్ విజిలెన్స్ రంగంలోకి దిగితే చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి వాళ్ళు అవినీతి చేశారని తేలితే, అది ఏసీబీ కావచ్చు, స్టేట్ విజిలెన్స్ కావచ్చు, అవినీతి చేశారని తేలితే వాళ్ళు జైలుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ 122 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో మీరు అడిగినట్లు ఆమెకి కూతురు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్లు అందాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దాంతో పాటు
ఏ పని చేపట్టాలన్నా ఏ పని ఇవ్వాలన్నా నాకు ఇంత డబ్బులు కావాలి అప్పుడే మీకు అప్పచెప్తా అని ఆమె ముందే మాట్లాడుకొని అప్పచెప్పారు. దాంతోపాటు పనిని పూర్తిగా ₹1,00,000 దాటితే టెండర్ పిలవాల్సి ఉంటుంది ఏ పనికైనా సరే. కానీ ఆ పూర్తి స్థాయిలో ₹1,00,00,000 అయినా సరే ఆ డబ్బుల్ని బడ్జెట్ గా విభజించి ఒక పెన్ కి ₹1,00,00,000 ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ పిలవాలనుకుంటే క్యాప్ కి ఓ 10 లక్షలు, రిఫిల్ కి ఓ 10 లక్షలు, మొత్తం రిఫిల్ కి ఓ 10 లక్షలు, మొత్తం బాడీకి ఓ 10 లక్షలు, ఈ విధంగా బడ్జెట్ ని డివైడ్ చేసి టెండర్లు పిలిచారు. దాంతో పాటు ఆమెకు నచ్చిన వాళ్ళకి టెండర్ వచ్చేలా చూసుకున్నారు అనేది ఇటీవల జరిగినటువంటి జిహెచ్ఎంసీ విచారణలో తెలియదు. సో ఫైనల్ గా మాత్రం సరస్వతితో పాటు 9 మంది సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ కమిషనర్ గా సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది అధికారులందరూ కూడా కొంత సీరియస్ గా పనిచేయాలని ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ స్పెషల్ మీటింగ్ పెట్టుకొని ప్రతి సిబ్బందిని ప్రతి అధికారిని వచ్చి ఆయన ఛాంబర్ లోనే మీటింగ్ పెట్టుకున్నారు. సో రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచి కొనసాగుతుందని చూడాల్సి ఉంటుంది. గతంలో సరస్వతితో పాటు ఎంతమంది ఎవరు సస్పెండ్ అయ్యారో వాళ్ళందరితో కూడా ఎవరైనా కాంటాక్ట్ ఉన్నా కానీ అవన్నీ కట్ చేసుకోండి, లేదా రాబోయే రోజుల్లో చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కొత్తగా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య అధికారులకు సిబ్బంది అందరికీ కూడా స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.